హాయ్ అండి అందరికీ. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అచ్చం గోల్డ్ చైన్లా కనిపించే ఈ చైన్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది బ్లూ కలర్ బీడ్స్ అండి, ఒక చిన్న లాకెట్ కావాలి, హుక్, మువ్వలు, జంప్ రింగ్స్ అండి. దీనికి కావాల్సిన ప్లేయర్స్, కట్టుతీగ. ఇప్పుడు స్టార్టింగ్ లాకెట్ తీసుకుందామండి. లాకెట్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లాకెట్కి కట్టుతీగ మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను ఎలా చుట్టుకోవాలి అనేది. ఒక 2 టైమ్స్ చుట్టేసి దాన్ని కట్టర్తో కట్ చేయాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ బ్లూ కలర్ పూసలు తీసుకొని, తర్వాత మనం ఏదైతే పెండెంట్ ఉందో స్మాల్ పెండెంట్ అది వేసుకొని, మళ్ళీ ఆ పూస వేసుకొని మనం తీగ చుట్టేసుకోవాలి. మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందండి మనం కట్టు తీగతో ఇది ఎలా మేక్ చేయాలనేది. ఇప్పుడు లాకెట్ అయిపోయిందండి. ఇప్పుడు నుంచి ఒక 5 మువ్వలు దీనికి అటాచ్ చేయాలి. సో మువ్వలు కూడా ఎలా అటాచ్ చేయాలనేది మీకు ఇందులో కనిపిస్తుంది, ఒకసారి చూసేయండి, మీకు డీటెయిలింగ్గా ఉంది. సో కట్టుతీగ కట్ చేశాక ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో దాన్ని నేను ప్రెస్సింగ్తో ప్రెస్ చేశానండి. ఆ వీడియోలో కనిపిస్తుంది మీకు. ఇలా లైన్గా ఒక 5 మువ్వలు వేసుకోవాలండి. ఐదు మువ్వలు వేసేసుకున్న తర్వాత లాస్ట్లో 2 మాత్రం బ్లూ కలర్ బీడ్స్ అనేది వేసుకున్నానండి. చూడండి, 1 సైడ్ తీగ చుట్టడం అయిపోయింది. మనకి ఎంత లుక్ అనేది ఎంత నీట్గా ఉందో, సేమ్ అదే విధంగా మరొక సైడ్ కూడా తీగతో ఈ మువ్వలు బీడ్స్ అనేది చుట్టేయాలండి. ఒకసారి చూసేయండి.
టూ సైడ్స్ మువ్వలు అనేది తీగ అల్లామండి. దాని తర్వాత చంద్రహారం తీసుకున్నాను. చంద్రహారం తీసుకొని జంప్ రింగ్స్తో వాటిని అటాచ్ చేశానండి. చంద్రహారం మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజ్ అనేది చూసుకొని దాని విధంగా కట్ చేసుకోవాలండి. లాస్ట్లో హుక్ అటాచ్ చేసేస్తున్నాము. హుక్ అటాచ్ చేశాక చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో డిస్ప్లేలో వేశాను, ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. ఇది గోల్డ్ కాదు అని ఎవరంటారండి, అచ్చం గోల్డ్లా ఉన్న చైన్ మోడల్ అనమాట. సో మువ్వలు అనేది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ట్రెండింగ్ అవుతున్న జ్యువెలరీయే అనమాట. చూడండి డీటెయిలింగ్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.